తిరుమలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. సాయంత్రం 4 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. రేణిగుంట నుండి రోడ్డు మార్గాన అలిపిరికి పయనమవుతారు పవన్ కళ్యాణ్. అలిపిరి నుండి కాలి నడక మార్గాన తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. రాత్రికి తిరుమల గాయత్రి సదన్ గెస్ట్ హౌస్లో బస ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. రేపు ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు డిప్యూటీ సీఎం. అలాగే దర్శించుకున్న అనంతరం ఆయన చేస్తున్నటువంటి ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించినటువంటి ఆ దీక్షని కూడా విరమించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. అనంతరం క్యూ లైన్లలో భక్తులకు అందుతున్నటువంటి వస్తువులపై తనిఖీలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. రేపు రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఎల్లుండి సాయంత్రం 5:30 తిరుపతి జ్యోతిరావు పులే విగ్రహం ముందు వారాహి సభ ఉండనుంది. రాత్రి 8:30 రేణిగుంట విమానాశ్రయం నుండి గన్నవరం ఎయిర్పోర్ట్కు తిరుగు ప్రయాణమవుతారు. This Prayashchit Diksha is some kind of desecration continuously. It's happening for the last few years, last 5-6 years, and around 219 temples were desecrated. And in Ramatirtha, Lord Rama statue was head was chopped off. So this is not just about one prasad issue today. Maybe it came out. Maybe this was the triggering point to initiate all this. This Prayashchit Diksha is the commitment to take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is the order of the day. This kind of occurrences, any kind of desecration to temples and such kind of occurrences should be stopped and should be addressed at a different level. And all this, keeping all this in my mind, and I think that's what I initiated this Diksha. This is going to be, I think, 10th day. Once I'm done with this, tomorrow we're going to have a declaration, day after, what we are going ahead, what we are looking at. It is not just about Diksha, it's not just about saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this, or some permanent addressing mechanism to it. I think that's what we're going to unleash. That's what the roadmap which we would like to set on day after tomorrow. Sir, would you like to respond on this SS comments on yesterday and the issue, sir? I think they said in such a way it was they never said it was not adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that, and the Honorable Supreme Court judges said it was. They didn't say it was unadulterated. They said regarding the date there was a confusion which will be cleared. That is one aspect. But it's later. I think our government will take it forward. Like what kind of violations happened in the last 5 years? It's not just. రైట్, ఈరోజు రాత్రికి తిరుమల గాయత్రి సదన్ గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు. సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు ఆయన వెళ్తారు. అక్కడి నుంచి కూడా కాలినడకన వెళ్లేటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు రాబోతున్నారు. అప్డేట్స్ ప్లీజ్. సునీల్, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రాత్రికి తిరుమల చేరుకుంటారు. ముందుగా ఇవాళ 4:30 గంటలకు తిరుపతి ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి అలిపిరి వరకు పట్టణంలో వస్తారు. అక్కడి నుంచి కూడా కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన తిరుమలకు చేరుకుని తిరుమలలో గాయత్రి సదన్ అతిథి గృహంలో బస చేస్తారు. రేపు ఉదయం వరాహస్వామి వారిని దర్శించుకునే తొలుత ఆ తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. రేపంతా కూడా ఆయన తిరుమలలోనే బస చేస్తారు. బస చేసి ఎల్లుండు తిరుపతిలో జరిగే ఒక బహిరంగ సభలో ఆయన పాల్గొని వారాహి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించడం జరుగుతుంది. ఓకే శ్రీనివాస్.